నమస్కారం. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగును నింపే పండుగ దీపావళి. మీ ఇంట్లో ఈ దీపావళికి వెలిగించే ప్రతి దీపం వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉందని మీకు తెలుసా? నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు కాకుండా ఆయన భార్య సత్యభామ ఎందుకు చంపాల్సి వచ్చిందో మీకు తెలుసా? మనం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని దీపావళి అమావాస్య రోజునే ఎందుకు పూజిస్తాం? వేరే రోజు పూజించకూడదా? మీరు ఏటా కాల్చే బాణాసంచా కేవలం సరదా కోసమేనా, లేక దాని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మరియు దీపావళి పండుగ వెనుక ఉన్న చారిత్రక ఆధ్యాత్మిక వాస్తవాలు తెలుసుకోవాలంటే మా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మన సంస్కృతి పురాణాల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలు మరియు జీవితానికి ఉపయోగపడే విషయాలు మేము నిరంతరం అందిస్తూనే ఉంటాం. ఇక ఆలస్యం చేయకుండా నరకాసుర వధ కథలోకి వెళ్ళిపోదాం. దీపావళి పండుగ ప్రధానంగా నరకాసుర వధతో ముడిపడి ఉంది. నరకాసురుడు భూదేవికి మరియు వరాహస్వామికి జన్మించిన పుత్రుడు. జన్మతః మంచివాడే అయినప్పటికీ రాక్షస సాంగత్యం వల్ల లోకకంటకుడిగా మారాడు. అపారమైన శక్తిని పొందిన నరకాసురుడు దేవతలను ఋషులను బాధించాడు. ఏకంగా ఇంద్రుడి నుంచి దేవమాత అదితి చెవి కుండలాలను దొంగిలించి 16,000 మంది రాజకన్యలను బంధించాడు. తన తల్లి తప్ప మరెవరూ తనను చంపలేరని వరం పొందిన గర్వంతో విర్రవీగాడు. ఈ నరకాసురుడి బాధలు భరించలేక దేవతలు శ్రీకృష్ణుణ్ణి శరణు వేడారు. శ్రీకృష్ణుడు తన భార్య అయిన సత్యభామతో కలిసి నరకాసురుడిపై యుద్ధానికి వెళ్ళాడు. ఆ రోజు ఆశ్వీయుజ బహుళ చతుర్దశి. ఘోరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు నరకాసురుడి శక్తివంతమైన బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోయినట్లు నటించాడు. అప్పుడు శ్రీకృష్ణ భార్య అయిన సత్యభామ సాక్షాత్తు భూదేవి అంశే. తన కొడుకు అన్యాయంగా ప్రవర్తించడం చూసిన కోపించిన సత్యభామ మహాశక్తితో నరకాసురుణ్ణి సంహరించింది. దీంతో లోకానికి విముక్తి లభించింది. నరకుడు చనిపోయే ముందు తన మరణాన్ని లోకమంతా సంతోషంగా పండుగలా జరుపుకోవాలని శ్రీకృష్ణుణ్ణి కోరాడు. ఆ విధంగా ఆ రోజును నరక చతుర్దశిగా పిలుస్తూ లోకంలోని చీకటి చెడు శక్తులపై వెలుగు మంచి సాధించిన విజయాన్ని పండుగ రూపంలో జరుపుకోవడం మొదలైంది. మరుసటి రోజు అమావాస్య, అదే మన దీపావళి. లక్ష్మీ పూజ ప్రాముఖ్యత. నరకాసుర వధతో దీపావళి మొదలైతే అమావాస్య రోజున మనం ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తాము. దీని వెనుక 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 1. సముద్రమథనం. పురాణాల ప్రకారం ఈ దీపావళి అమావాస్య రోజునే పాల సముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు సకల సంపదలకు ఐశ్వర్యానికి దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే ఆ రోజున ఆమెను పూజిస్తే ఆమె అనుగ్రహం సంవత్సరం పొడుగునా ఉంటుందని నమ్ముతారు. రాముడి విజయం. 2వ కథ త్రేతాయుగం నుండి వచ్చింది. శ్రీరాముడు రావణాసురుణ్ణి వధించి తన వనవాసాన్ని పూర్తి చేసుకుని ఇదే అమావాస్య రోజున అయోధ్యకు తిరిగి వచ్చారు. ఆ చీకటి రాత్రిని రాముడి రాకతో వచ్చిన సంతోషంతో అయోధ్య ప్రజలు దీపాలతో అలంకరించారు. లక్ష్మీదేవి దయ అంటే రాజ్యం మరియు సౌభాగ్యం రాముడికి మళ్లీ దక్కిన శుభదినం ఇది. మరి వెలుగు ఎందుకు? లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రత, వెలుగు, శాంతి ఉంటాయో అక్కడికే వచ్చి కొలువు ఉంటుందని చెబుతారు. అందుకే దీపావళికి ఇల్లంతా శుభ్రం చేసి రాత్రివేళ వెలుగులతో అలంకరిస్తాము. చీకటి అశుభానికి సంకేతం. వెలుగు సకల శుభాలకు, జ్ఞానానికి, లక్ష్మీ కటాక్షానికి ప్రతీక. మనం పూజించేది కేవలం ధనం కోసం మాత్రమే కాదు. జ్ఞానం, ఐశ్వర్యం, ధైర్యం, ఆరోగ్యం ఇలాంటి అష్టైశ్వర్యాలు కూడా లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. అందుకే ధనంతో పాటు సద్గుణాలను కోరుతూ మన ఇళ్లకు శుభాన్ని ఆహ్వానిస్తూ మనం లక్ష్మీ పూజ చేస్తాము. నరకాసుర వధ మనకు చెప్పే నీతి ఒక్కటే. మనలోని అహంకారం, దురాశ అనే నరకాసురుణ్ణి సంహరించి జ్ఞానం అనే వెలుగును వెలిగించాలి. లక్ష్మీ పూజ మనకు నేర్పేది ఒక్కటే. జీవితంలో శ్రేయస్సు, శాంతి, సంపద పొందడానికి పరిశుభ్రంగా, ధర్మబద్ధంగా, ఉల్లాసంగా జీవించాలి.
మీరు మీ కుటుంబ సభ్యులు దీపకాంతుల జిలుగుల్లో సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి మరియు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్